జనపనారతో బ్యాగులను తయారు చేస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కేశంపల్లి గ్రామానికి చెందిన తోట ఉమామహేశ్వరి. నమస్తే అండి. నా పేరు సేవ్ నేచర్ ఎంటర్ప్రైజెస్ ఎంటర్‌ప్రెన్యూర్ తోట ఉమామహేశ్వరి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం కేశంపల్లి గ్రామం అండి మాది. మేము జనపనారతో తయారైనటువంటి జూట్ బ్యాగ్స్ అనేవి తయారు చేస్తాం. మేము సేవ్ నేచర్ అని ఒక కంపెనీ పెట్టడం జరిగింది. అవి బ్యాగ్స్ తయారు చేస్తామండి. మేము ఈ బ్యాగ్స్ అనేవి ఎందుకని ఎంచుకున్నాం అనేది మీకు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది. దానివల్ల చాలా హాని ఉందని కూడా మనకి తెలిసి కూడా మనం దాన్నే ఎక్కువ వాడుతూ ఉన్నాం. అది కొంచెం తగ్గాలి అన్న అదేంటే దానికోసం ఒక అవగాహన రావాలి అన్న ఈ బ్యాగ్స్ అనేవి ఉపయోగపడతాయి అనేది నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇది ఎలా చేయాలి, దేని ద్వారా వెళ్తే మనకి బాగా తెలిసేది ఉంటుందని చెప్పేసి అని ఆలోచించినప్పుడు యూట్యూబ్లో నేను దాన్ని చూసి నేర్చుకున్న తర్వాత దీన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి లేకపోతే ఎలా చేయాలి అనేది నేను ఆలోచించడం జరిగింది. అయితే దీనివల్ల మనం అనేక రకాలుగా ఇలాగ ఒక క్యారేజీ బ్యాగ్ కానీ లంచ్ బ్యాగ్ కానీ ఒక ఫైళ్ళు పెట్టుకోవడానికి ఇవి తయారవుతుంది. అలాగే ఇది డబుల్ ఫోల్డ్ చేసేవి, ఇది డబుల్ ఫోల్డ్. అలాగే లంచ్ బ్యాగ్స్ రకరకాలుగా రిటర్న్ గిఫ్ట్కి ఇవ్వడానికి ఇవి మేము తయారు చేస్తామండి. చాలా రకరకాలుగా తయారు చేస్తాం. అంటే ప్లాస్టిక్ అనేది ఒక 10 రూపాయలు వస్తువు కొనుక్కున్నప్పుడు కూడా మనం కవర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఇప్పుడు కవర్ అనేది భూమిలో ఇనకడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతున్నాయని చెప్పేసి బయట చెప్పినప్పుడు మనకు తెలిసినప్పుడు కూడా మనం వాడటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఈ బ్యాగ్ మనం వాడినప్పుడు ఈ బ్యాగ్ ఏంటంటే ఒక నెల లోపలనే భూమిలో కలిసిపోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ బ్యాగ్ కోసం తెలుసుకొని నేను యూట్యూబ్లో చూసి మళ్ళీ నేను నేర్చుకుని ఒక 20 మందికి నేర్పించి మా ఊర్లో నేను ఒక యూనిట్ పెట్టి నేను దీన్ని రన్ చేస్తున్నానండి. దీన్ని తెలుసుకుని వచ్చినటువంటి 20 మంది మహిళలు కూడా మంచిగా ఉపాధి కల్పించుకుని మేము మార్కెటింగ్ అనేది నేను బయటకు వెళ్ళి స్కూల్ వైపు, బ్యాంకుల వైపు, అలాగే DRDA వాళ్ళని ఇలా కొన్ని చోట్లకి వెళ్ళి నేను మార్కెటింగ్ అనేది నేను తీసుకొచ్చినప్పుడు 20 మంది కూడా మంచిగా నాకు స్టిచ్ చేసి అంటే కస్టమైజర్స్ బ్యాగ్స్ కూడా మేము ఫంక్షన్లకి అలాగే పార్టీలు ఎనీ బ్యాగ్స్ మేము ప్రింట్తో చేసి బయటికి మార్కెటింగ్లోకి మేము ఇవ్వడం జరుగుతుందండి. అయితే గవర్నమెంట్ అనేది మాకు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా కొంతమంది మహిళలకి మేమే ఓన్గా ఇచ్చుకుని ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళని మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తే ఈ జూట్ బ్యాగ్ అంటే జనపనారతో తయారైంది కాబట్టి తొందరగా భూమిలో కలిసిపోవడానికి అవకాశం ఉందండి. అందుకని గవర్నమెంట్ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ముందు తీసుకెళ్తూ చేస్తే ఇంక కొన్ని బ్రాంచ్లని పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో అనేసి మేము అనుకుంటున్నాం అండి. మా దగ్గర 30 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా బ్యాగ్ రెడీ అవుతుందండి. ఇది పిల్లలకి వచ్చేసి 30 రూపీస్ అండి పౌచ్. అలాగే ఇది 100 రూపీస్ అండి. ఇది కూడా జూటే కానీ ఇది క్యాన్వాస్ అండి, క్యాన్వాస్ జూట్ అంటారు. ఇది 100 రూపీస్ అండి. ఇది 50 రూపీస్ అండి. ఇది ఒక స్లింగ్ బ్యాగ్, అది కాటన్ క్లాత్ తో తయారైంది. ఇది 150 రూపీస్. ఇది మనం ఎలాగైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఇది కూడా బయటకు వెళ్ళడానికి కానీ ఏదన్నా క్యారీ తీసుకోవడానికి ఇది ఒక 100 రూపీస్ బ్యాగ్ అండి. ఇది ఒక క్లాత్ బ్యాగ్, పర్స్. ఇది 100 రూపీస్ అండి. ఇది ఒక లంచ్ బ్యాగ్ అండి, ఇది కూడా 100 రూపీసే. ఇది వచ్చేసి ఇది 50 రూపీస్ అండి. ఇది ఒక కిట్ లాంటిది అనమాట. ఇది కూడా 50 రూపాయలే. ఇది 100 రూపాయలండి. ఇది వచ్చేసి ఫైలు, ఇది 170 రూపాయలండి.
ఇది సింగిల్ ఫైలు, ఇది 70 రూపాయలండి. ఇది హ్యాండ్ బ్యాగ్ అండి, అది 150 రూపీస్. ఇది ట్రావెల్ బ్యాగ్ అండి, ఇది బట్టలు పెట్టుకోవడానికి, ఇది 500 రూపీస్ అండి.